హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము మునగాకు కారపొడి చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అసలు మునగాకు మీకు కనిపించింది అంటే దాన్ని అస్సలు విడిచిపెట్టకండి. ఎందుకంటే మునగాకు నుంచి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయండి. స్కిన్ని చాలా హెల్తీగా ఉంచుతుంది, హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవుతుంది, ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంకా ఎవరికైనా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళకి మాత్రం ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చండి. కాల్షియం, ఐరన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మన బాడీకి కావాల్సినవన్నీ కూడా ఈ మునగాకులో చాలా ఉన్నాయండి. అసలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈ మునగాకు అంత మంచిదండి. మునగాకు మన హెల్త్కి. అప్పుడప్పుడు మీరు ఇలాగ మునగాకు కారపొడి చేసుకున్నారు అంటే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 3 months పైనే దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మునగాకు చాలా మంచిది. ఇంకా కంటి చూపు మెరుగుపరచడానికి ఈ మునగాకు బాగా హెల్ప్ చేస్తుందండి. సో ఇలాంటి మునగాకు నుంచి మనం మునగాకు కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మునగాకుని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని దాన్ని ఆరబెట్టుకోవాలి. ఎండలో పెట్టుకోవాల్సిన పని లేదండి, గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని కొన్ని పల్లీలు వేసుకుంటున్నాము, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము, 2 tablespoons మినపప్పు వేసుకుంటున్నాం, 2 tablespoons ధనియాలు, 2 tablespoons శనగపప్పు, కొంచెం జీలకర్ర, 1 tablespoon నువ్వులు వేసుకుంటున్నామండి. ఈ నువ్వులు వేయడం వలన మునగాకు కారంకి ఒక మంచి కమ్మదనం యాడ్ అవుతుందండి. చాలా బాగుంటుంది. చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాం. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నామండి. మీరు తినే కారాన్ని బట్టి, మీరు తీసుకునే మునగాకుని బట్టి ఈ ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసి తీసుకోండి. చక్కగా వేగాయండి. వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే ప్యాన్లో 1 tablespoon ఆయిల్ వేసుకున్నాం, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాము, మనం ముందుగా ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్న ఈ మునగాకుని ఇందులో వేసుకుంటున్నాము. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. తప్పకుండా మన ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. చక్కగా డ్రై రోస్ట్ అయ్యింది. ఇలా పట్టుకొని నలిపితేనే చక్కగా మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి ఇంకొంచెం అది మంచిగా వేగి రెడీ అవుతుంది. మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఇవి ఎండుమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసి వెల్లుల్లి కూడా వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ మునగాకుని కూడా ఇందులో వేసి మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకుందాం. చూసారు కదండి, ఎంతో రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన మునగాకు కారపొడి రెడీ అయింది. ఈ అరోమా ఉందండి, ఆ వాసన మన ఇంట్లోనే కాదండి పక్కనోళ్ళ ఇళ్లలో కూడా ఏం చేస్తున్నారో అని అడుగుతున్నారు. అంత అరోమా వస్తుంది. చూస్తుంటేనే నాకైతే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుందండి. ఆ అరోమాకి నాకు అంత క్రేవింగ్స్ వస్తున్నాయి. వేడి వేడి రైస్లో ఈ మునగాకు కారపొడి కొంచెం వేసి అందులో నెయ్యి వేసుకొని కానీ తిన్నారు అంటే ఆహా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మన సొంతం అవుతాయి. ప్రతిరోజు కూడా ఒక్క ముద్ద, ఫస్ట్ ముద్ద దీంతో తినండి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. రైస్లోకి మాత్రమే కాదండి, టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 3 months పైనే మనకి నిల్వ ఉంటుందండి.
మీరందరూ మా ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.